వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నిన్నటితో అసెంబ్లీ సమావేశాలు తెలంగాణకు సంబంధించిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. చివరి రోజైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించింది ఎప్పుడైతే మనం ఒకసారి చూసినట్టయితే కేటీఆర్ రేవంత్ రెడ్డి మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం అసెంబ్లీను ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. ఇటు సైడ్ రేవంత్ రెడ్డి 10 ఏళ్ల పాలనలో మీరు సాధించలేనిది కేవలం 10 నెలల్లో సాధించాం. 10 ఏళ్ల పాలనలో మీరేదైతే కంప్లీట్గా అప్పుల పాలు చేశారో రాష్ట్రాన్ని, కనీస రుణమాఫీకి సంబంధించింది మీకు రైతాంగానికి రుణమాఫీ చేయడానికి 4 ఏళ్ళు పెట్టాయి. కానీ అదే 10 నెలలలో దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా 20,000 కోట్ల రూపాయలకు సంబంధించిన రుణమాఫీ చేసింది. నేను గనక కక్ష సాధింపు చర్యలకు చేపట్టితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక్క నాయకుడు కూడా బయటకు ఉండడానికి వీలుండకుండా చేస్తుండే. నా కూతురు పెళ్లికి సంబంధించింది ఎప్పుడైతే నేను ఒక శుభలేఖనివ్వడానికి నేను బెయిల్కు అడిగితే నన్ను బెయిల్ రాకుండా ఎన్ని విధాలు అడ్డుకున్నారో ఒకసారి గమనించారా అని రేవంత్ రెడ్డి అన్న సమయంలోనే ఇటు కేటీఆర్ తానే ఒక్కడై మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పూర్తి బాధ్యతలు తన మీద తీసుకొని ఇప్పుడు ప్రస్తుతం మీరే సభ వేదిక నిర్ణయించండి, ఎక్కడంటే అక్కడ వేదిక ఏదైనా మీరే నిర్ణయించండి, ఆ వేదిక మీద మేము వస్తాము, మీరు రండి, ప్రజల మధ్య వేదిక ఏర్పాటు చేసిన తర్వాత ప్రజల మధ్యనే చర్చ కొనసాగిద్దాం. ఎవరు ఏం చేశారు, రాష్ట్రానికి సంబంధించిన మీరు మేలు చేశారా, మేము మా 10 సంవత్సరాల మేలు చేశారా, చెడు ఎవరు చేశారు, మేలు ఎవరు చేశారుపై ప్రధానంగా డిస్కషన్ చేద్దాం, చర్చించుదాం. ప్రజలు ఒకవేళ కనుక మా వైపు ఉన్నట్టు అయితే మీరు దీనికంటే దానికి సిద్ధం. ఒకవేళ గనక మా మీద గనక ప్రజలు వ్యతిరేకత వస్తే మాత్రం నేను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి కూడా సిద్ధమే అని కేటీఆర్ సవాల్ విసిరారు. అంతేకాకుండా ఎక్కడ అంటే ప్రతి విషయంలో అది సిరిసిల్ల కానివ్వండి, లేకుంటే కొడంగల్ కానివ్వండి, వరంగల్ కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి నేను సిద్ధమే అని చెప్పిన సవాలుకు ప్రతి సవాలుగా రేవంత్ రెడ్డి కూడా అలాగే రెచ్చిపోయి మాట్లాడడం జరిగింది. బడ్జెట్ సమావేశాలు నిన్నతోటి ముడిచాయి. ఈ విషయంపై పూర్తిగా చర్చించడానికి ఎవరు ఏం సాధించారు, ఎవరు ఏం చేశారు, అసలు ప్రజలకు చేసిన మేలు ఎంత, అది కాంగ్రెస్ పార్టీ 12 నెలల కాలంలో, బీఆర్ఎస్ పార్టీ ఈ 10 నెలల కాలంలో చేసిందేంటి అని చర్చించడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి మానవతా రాయ్ గారు ఈరోజు మనతోటి జూమ్ లింక్లో సిద్ధంగా ఉన్నారు లైవ్లో మాట్లాడడానికి. వెల్కమ్ టు ద ఫోర్ సైడ్స్ టీవీ మానవతా రాయ్ గారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకురాలైనటువంటి స్పోక్స్ పర్సన్ పావని గౌడ్ గారు కూడా ఈరోజు మనతోటి జూమ్ లింక్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. పావని గౌడ్ గారు, వెల్కమ్ టు ద ఫోర్ సైడ్స్ టీవీ మేడం. కొంచెం మీ ఫోన్ను అన్మ్యూట్ చేయండి మ్యామ్ ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్. అండ్ మోర్ ఓవర్ జస్ట్ లెట్స్ వి స్టార్ట్ విత్ ద మానవతా రాయ్. మానవతా గారు, నిన్న ఏదైతే మాట్లాడారో రేవంత్ రెడ్డి గారు, ఒక్కసారిగా ఆవేశపూరితమైన సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఎంతో ఆవేదన చెందుతూ గతంలో తాను జైల్లో నన్ను ఎలా వేధించారు, ఎలా చేశారు అని చెప్పుకుంటూ పోయి అదే గనక కక్ష సాధింపు చర్యలకు మాత్రం నేను పూనుకుంటే ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడు ఈరోజు బయట ఉండేవారు కారు అని చెప్పారు. ఈ విషయంపై మీరేమంటారండి? వాస్తవమే, రేవంత్ రెడ్డి గారు 14 నెలలు 15 నెలలు పరిపాలనలో చట్టం పని తాను చేసుకునే విధంగా, విచారణ సంస్థలు విచారణ చేసుకునే విధంగా, తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఏమి ఇచ్చారు, దోపిడీ, తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల పరిపాలన దోపిడీకి గురైంది. ఎక్కడెక్కడ కాళేశ్వరంలో జరిగిన దోపిడీని, అదేవిధంగా విద్యుత్ కొనుగోలులో జరిగిన అక్రమాలని,
అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ భాగవతాన్ని, రకరకాల ఎక్కడైతే ఫార్ములా 1 రేస్లో 55 కోట్లు అక్రమంగా తరలించడాన్ని, రకరకాలుగా జరిగిన దోపిడీని మొత్తం కూడా ఎవరైతే చేశారో కారకులు ఉన్నారో వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తామన్నారు. ఆ చట్ట ప్రకారం శిక్షిస్తామన్న తర్వాత విచారణా సంస్థలు, సిట్టింగ్ జడ్జితో విచారణా సంస్థలు విచారణ జరుపుతున్నాయి. అవి వాటి పని అవి చూసుకుంటాయి తప్ప ఇమీడియట్ గా తీసుకుపోయి ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా కక్షపూరితంగా వ్యవహరించారు. కేటీఆర్ గారు 111 జీవో పరిధిలో అక్రమ నిర్మాణం ఫామ్ హౌస్ నిర్మించారు జన్వాడలో. ఆ జన్వాడ ఫామ్ హౌస్ భాగవతాన్ని ఎవరో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చూసుకొస్తే అక్కడికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు దాన్ని పరిశీలించి బాహాటంగా దాన్ని ప్రజలందరికీ చూడండి, మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నాడు, ఇది చట్ట విరుద్ధం అని చెప్పి బహాటపరిచారు. ఒకవేళ అదే నిషిద్ధ ప్రాంతం కాదు, నిషిద్ధ ప్రాంతం కానప్పుడు ఒకవేళ ఒకరు వేరే వాళ్ళ హక్కులకు ట్రెస్పాస్ అయిందనో లేకుంటే భంగం కలిగిన ఏం చేయాలా, స్టేషన్ లో బెయిల్ ఇవ్వాలి. స్టేషన్ బెయిల్ ఇచ్చేసి అప్పటికప్పుడు వారిని వెనక్కి పంపాలి. కానీ అట్లా కాకుండా పోలీసులు అందరిపైన కూడా పెత్తనం చెలాయించి పోలీసు రాజ్యంలో ఒక ఎంపీ అని చూడకుండా రేవంత్ రెడ్డి గారిని నిర్దాక్షిణంగా హుటిన చర్లపల్లి జైలుకు చీకటి కొట్టంలో బంధించారు. ఎందుకంటే మేము కూడా ఉద్యమ సమయంలో చర్లపల్లి జైలు చూసినాం, చెంచలగూడ జైలు చూసినాం. ఆ జైలులో ఎట్లుంటాయంటే చీకటి కొట్టం అంటే చీకటి గదులు ఎవరిని బంధిస్తారు, ఉగ్రవాదుల్ని, తర్వాత నక్సలైట్లని, నేరస్తులు, కఠినమైనటువంటి నేరాలు చేసినటువంటి వాళ్ళని. అంటే ఏమీ కనపడదు, గింతేంత రూమ్ ఉంటది, అందులోంచి వాళ్ళు కనీసం చీకటి తప్ప వెలుతురనే ఉండదు. అట్లాంటి జైల్లో నిర్బంధించి ఒక పైశాచిక ఆనందం తీసుకున్నారు. అదే విధంగా ఓటుకు నోటు కేసు అప్పుడు కూడా ఎన్నికల సంఘం విచారణ జరపాల్సినటువంటి కేసుని ఏసీబీకి అప్పగించేసి ఏసీబీ అందులో జరిగింది ఏమి లేకపోయినా సరే మరి కక్షపూరితంగా బెయిల్ రాకుండా, రేవంత్ రెడ్డి గారికి బెయిల్ రాకుండా కోర్టులలో మరి ప్రయోగించేసి ఆ విధంగా కక్ష సాధింపుకు చర్యలు దిగింది. వాస్తవం అందరం చూసాం. ఆ కక్ష సాధింపులే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి కారణమైనవి. ఏదో అణిచివేసే ప్రయత్నం, అడుగడుగునా రేవంత్ రెడ్డి గారిని అణిచివేసే ప్రయత్నం చేస్తేనే ఇలా రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఒక నాయకుడుగా అదేవిధంగా ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఇలా వీళ్ళు వచ్చి అసెంబ్లీలో కూర్చొని ప్రజా సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటా అంతా తానొక్కడంటే వేరే వాళ్ళు ఎవరు మాట్లాడరా? అంటే వేరే వాళ్ళు ఎమ్మెల్యేలు గారా? అంటే హరీష్ రావు గారు లేకుంటే కేటీఆర్ ఇద్దరే మాట్లాడాలా? అసలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాడు, జీతభత్యాలు తీసుకుంటారు, లక్షలాది రూపాయల జీతభత్యాలు తీసుకుంటారు, ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించరు. ఇది ఎక్కడ ప్రతిపక్షమో అర్థం కాదు. కనీసం మా ముఖ్యమంత్రి గారు అంటే రండి, అసెంబ్లీకి రండి, ఫామ్ హౌస్ లో పడుకోకండి. ఇదంతా వ్యవహారం మొత్తం చూస్తుంటే రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి అట పిడేలు వాయించుకున్నట్టు కూర్చొని పిడేలు వాయించుకుంటున్నట. అటనే కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్ లోనే పడుకున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఒక ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీకి వచ్చి చట్టసభలో ప్రజల తరపున మాట్లాడాలా? అరే ఖమ్మంలో వరదలు వచ్చినా స్పందించరా? ఇక్కడ ఎస్ఎల్బిసి టన్నెల్ వాళ్ళ నిర్లక్ష్యం మూలంగా కుప్పకూలిపోతే దాని గురించి కనీసం పరామర్శలు ఉండవా? అక్కడికి ముఖ్యమంత్రి వెళ్ళారు. గతంలో అనేక ప్రమాదాలు జరిగినాయి. కొండగట్టు అంజన్న దగ్గర బస్సు ప్రమాదంలో 65 మంది చనిపోతే కనీసం ముఖ్యమంత్రిగా సామాన్యులు చనిపోతే పలకరించాలా, కనీసం వాళ్ళని కనికరించాలా, ఓదార్చలే. అదేవిధంగా మూసాయిపేట సిద్దిపేట దగ్గర ఎక్కడో రైలు ప్రమాదంలో చిన్నపిల్లలు చనిపోతే కనీసం అక్కడ కూడా ఎవరు కూడా పోరా? మరి ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు పోలే, కనీసం ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు కూడా అవసరం లేదా? ప్రజల్ని ఓదార్చాల్సిన అవసరం లేదా? లేకపోతే ప్రజల తరపున మాట్లాడాల్సిన అవసరం లేదా? ఇవన్నీ రాకుండా ఫామ్ హౌస్ లో పడుకొని కేటీఆర్ ఒక పక్కన హరీష్ రావు ఇద్దరు కలిసి అంటే వేరే సభ్యులకు అవకాశం ఇవ్వకుండా మొత్తం అన్నిట్లో వాళ్లే అయినట్టు మాట్లాడటం అనేది చూస్తుంటే ఏ విధంగా వాళ్ళ చెప్పు చేతల్లో అధికారంలో ఉన్నప్పుడు నియంత్రితంగా వ్యవహరించారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా వేరే సభ్యులకు అవకాశం ఇవ్వకుండా వేరే వాళ్ళందరినీ మమ్మీలు చేసేసి మగవాళ్ళని చేసేసి వీళ్ళే మాట్లాడటం జరిగింది. అందుకే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, కాళేశ్వరం ఒక శనేశ్వరంగా మారింది, తెలంగాణ ప్రజల దుఃఖదాయనిగా తెలంగాణ ప్రజల దుఃఖదాయని ఎందుకంటానంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతిలో పెట్టినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉంది ఈ రాష్ట్రానికి. ఆ డబ్బులతో ధనిక రాష్ట్రం అని కేసీఆర్ గారే ఒప్పుకున్నాడు. 16,000 కోట్ల మిగులు బడ్జెట్, 70,000 కోట్ల అప్పు ఉన్నది. ఇవాళ ఆయన చేతిలో 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పెడితే ఏం చేసిండు? అప్పుల కుప్పగా మార్చిండు. అప్పుల కుప్పగా మార్చి మొత్తం సర్వం కూడా ఏం చేశారు? ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది. బీఆర్ఎస్ పార్టీ ఖజానా
1600 కోట్లకు చేరుకుంది. ఎట్లా చేరుకుందండి? 53 ఏళ్ళు అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖజానా 500 కోట్లు లేదు. 53 ఏళ్ళు ఏళ్ళను మేము, దేశాన్ని ఏళ్ళను. జాతీయ పార్టీ 500 కోట్లు లేదు, ఒక పత్రిక లేదు, ఒక టీవీ లేదు. అరే ఇక్కడ సొంత భవనం లేదు కార్యాలయానికి. ఢిల్లీలో నిన్నగాక మొన్న 21 ఏళ్ల క్రితం పుట్టిన ప్రాంతీయ పార్టీకి ఢిల్లీలో భవనం వచ్చింది, ఇంగ్లీష్ పేపర్ వచ్చింది, టీవీ వచ్చింది, నమస్తే తెలంగాణ వచ్చింది, తర్వాత టీ న్యూస్ వచ్చింది. ఎట్లా వచ్చినాయి ఇవన్నీ నాసిరకమైన కట్టడాలు కట్టడం మూలం కాదా? అరే పెద్దవాగు ప్రాజెక్టు కూలిపోయా, ఈ పాడు ప్రాజెక్టు కూలిపోయా. ఈ విధంగా అవినీతిమయంగా పరిపాలించడం మూలంగానే ప్రజలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మెచ్చి వారికి అధికారం అప్పచెప్పారు. వారు కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా వాళ్ళు చేసిన అభివృద్ధి ఏం చెప్పండి? కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఎక్కడ చూసినా ఏ యూనివర్సిటీ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోద్దని నీళ్లు నింపకపోవటం మూలంగా, నీళ్లు నింపకున్నా సరే, ఒకవేళ నీళ్లు నింపితే కూలిపోద్ది అది. కాబట్టి నీళ్లు నిండకున్నా సరే, కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు రాకున్నా సరే 1.5 మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తి అయింది, దిగుబడి వచ్చింది. ఇది ఎవరి ఘన కార్యం? వీళ్ళు మొత్తం గొప్పలు చెప్పుకోవటం. హైదరాబాద్ మేమే పెంచడం ఖ్యాతిని. హైదరాబాద్ ఖ్యాతి ఎవరు పెంచుతారు? కులీ కుతుబ్-ఉ-షా. ఎప్పుడు కుతుబ్ షాహీల హయాంలో ఈ హైదరాబాద్ నగరం అనేది రూపుదిద్దుకుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కానీ ఖ్యాతికి కానీ నేను కారణం ఇంకో పార్టీ కారణం అని చెప్పుకుంటే అంతకన్నా మూర్ఖుడు ఇంకెవరు లేరు. ఇప్పుడు ప్రస్తుతం పావని గారు, ఇప్పుడు రాయ్ గారు చెప్పిన ప్రతి అంశాన్ని మీరు విన్నారు. సుదీర్ఘంగా ఒక అవకాశం మాత్రం మానవతారాయ్ గారికి మనం కల్పించాం. మానవతారాయ్ గారు అధికార ప్రతినిధిగా, కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఏదైతే చెప్పారో అందులో సంబంధించింది కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వెళ్ళి వెళ్తే కేసీఆర్ గారికి సంబంధించిన రేవంత్ రెడ్డి గారిను జైలు పాలు చేసిన విషయంపై కూడా మానవతారాయ్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? వాస్తవానికి నిన్న ఒక బ్రహ్మాండమైన వాతావరణంలో దుష్పశాలాడకుండా భాషను కొంచెం జాగ్రత్తగా వాడుకుంటూ ఇరు పార్టీలకు సంబంధించి వ్యవహరించారు కాబట్టి వారిందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈరోజు అదే వరవడి కొనసాగిస్తామని అనుకుంటున్నాను. ప్లీజ్ గో హెడ్ మ్యామ్. ముందుగా బిఆర్ఎస్ పార్టీ మాజీ సోదరుడు మానవతారాయ్ గారికి నమస్తే అండి. ఫోర్సైట్ టీవీ వాళ్ళకు కూడా ప్రేక్షకులందరికీ నమస్తే అండి. ముందుగా మానవతారాయ్ గారు ఇదివరకు ఏం మాట్లాడినరో ఒకసారి విద్దాం. మనం ఇదివరకు ఏం మాట్లాడినరో, బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినరో విద్దాం. కేసీఆర్ గారు ఇవాళ మరి యశోద హాస్పిటల్లో మరి చికిత్స పొందుతున్నారు. వారు వెంటనే కోలుకోవాలని పాపం పావని గారు పాపం రాజకీయాల్లో కొత్త అనుకుంటా. మానవతారాయ్ ఏందో అందరికీ తెలుసు. మాట్లాడింది అది బహిర్గతమే, బాహాటంగా వచ్చింది, అన్ని టీవీలో వచ్చింది. నా పార్టీ నాకు అన్యాయం చేసింది కాబట్టి సమాధానం చెప్పండి అంతే. కానీ విషయాలు సమయాన్ని వృధా మానవతారాయ్ పార్టీ మాట అంశం తెలవదా? సమాజానికి తెలవదా? పెద్ద మీరు వచ్చి చూపియాలా? ఇది విషయమేనా అసలు? కేసీఆర్ పార్టీ మారలేదా? కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా? కేసీఆర్ కాంగ్రెస్ టీడీపీ కాదా? ఇక్కడ సమయం వచ్చింది. సమయం వస్తే నేను ఇప్పుడు పార్టీ మనం ఒకసారి టాపిక్ మీదనే మాట్లాడదాం. ఇది గుర్తుపెట్టుకోండి. అనవసరమైనటువంటి సమయాన్ని వృధా చేసుకోకండి. ఇది తెలివి కాదు, తెలివి తక్కువతనం. ఇది అవకాశం ఏమి ఇస్తారు? మానవత గారు నేను చెప్పిన వాటికి సమాధానం చెప్పండి. ఇప్పుడు ఒకసారి సమాధానం చెప్పండి అంతే. అవసరమైన అంశాలు తీసుకొచ్చి మీరు పెద్ద హీరోయిజం అనుకుంటే పొరపాటు, దాని వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి ఏం చేస్తారు దాని గురించి సమాధానం చెప్పండి. జమీల్ గారు, నేను పార్టీ మారిన సంగతి అందరికీ నేను అదే విషయాన్ని నేను ఒకసారి ప్రజలందరూ కూడా ఆమోదించారు. నన్ను కాంగ్రెస్ లోకి వెళ్ళమని చెప్పింది, ప్రజలందరూ వెళ్ళమని చెప్పారు. నా పార్టీ నన్ను ఆహ్వానించింది, అయిపోయింది. మరి కేసీఆర్ గారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ లేడా, తెలుగుదేశం పార్టీ లేడా? చెప్పండి.
ఒక్కసారి ఒకసారి పార్టీ మార్పుల గురించి పెడదామా చర్చ? చెప్పండి మరి. లేదు మానవతిరావు గారు ఒక్క నిమిషం మనం నేనైతే మేడంని చెప్తాను ఒకసారి. మీ గతంలో మీ కుటుంబం ఏ పార్టీలో ఉంది? గతంలో మీ కుటుంబం ఏ పార్టీలో ఉంది చెప్పండి. గతంలో ఏ పార్టీలో ఉన్నారు మీరు? మీ కుటుంబం ఏ పార్టీలో ఉంది? మీ కుటుంబమే ఏ పార్టీలో ఉంది అంటున్నా గతంలో? నా కుటుంబం గురించి మాట్లాడుతున్నారా? మీ కుటుంబం మాట్లాడతాం. ఏ పార్టీలో ఉన్నారంట మీరు? చర్చ మీకు సహాయం ఇచ్చారు. ఇప్పుడు చర్చ ఇప్పుడు ఏదైతే ఉన్నదో చర్చ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు వైఫల్యాలు అది అతి తెలివైతుంది. అది తెలివి కాదు. నా సమయం మీ సమయం వృధా చేయకండి. విషయం మాట్లాడండి. రైట్ ఒక నిమిషం ఓకే రైట్. ఇప్పుడు నేనే చూపిమన్నా ఓర్చుకోవడం కాదు. చూపించడం ఏం సంబరపడ్డావు? దాని పైత్యం అంటారు. ఈ పైశాచికానందం అంటారు. దాని విషయం నేను చెప్పిన 10 ఏళ్ల పాలనే నువ్వు చెప్పమ్మా. నువ్వు చెప్పు ఏం చెప్తావు? ఇప్పుడు ఏదైతే పరిమాణ విషయాలు తీసుకొచ్చి నాటయాన్ని నీటాన్ని రాయ్ గారు పావని గారు పార్టీ మార్పులు ప్రస్తావన కాదు. పార్టీ మార్పుల మీద అప్పుడు పెడదాం. కేసీఆర్ గారు ఏ పార్టీ నుంచి వచ్చారు? తెలుగుదేశం నుంచి వచ్చిందా? కాంగ్రెస్ లో ఉన్నాడా? పావని గౌడ్ కుటుంబం గతంలో ఏ పార్టీలో ఉన్నది? దాని గురించి చర్చ పెడదాం. అర్థమైందా? ఇక్కడ దీని గురించి మాట్లాడు. ఇప్పుడు అంశం ఏంటంటే మీరిద్దరు కూడా ఒకసారి పావని గౌడ్ కుటుంబము టిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నది. మా నాన్న ఉద్యమకారుడు, నేను టిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా. పార్టీ పెట్టిన కేసీఆర్ మాట్లాడిందే తలసరి మీరు మాట్లాడిందే నేను వినిపిస్తున్నా. ఏంటంటే ఇప్పుడు మన సంబంధించిన అంశం ఏంటంటే వీడియో చూపించడం వల్ల మీకు వచ్చిన ప్రయోజనం లేదు. మీరు ఏం వెలగబెట్టారో చెప్పండి. 10 ఏళ్ళ మీరు వెలగబెట్టిన దాన్ని ఏం చేశారో చెప్పండి. అంతే. మానవతరాయ్ వీడియో పెట్టి ప్రయోజనం లేదు. ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ నుంచి మానవతరాయ్ కాంగ్రెస్ పార్టీలో చేరంగానే ఎట్లా గొప్ప. నేను బిఆర్ఎస్ పార్టీలో పుట్టలేదు, పెరగలేదు. నేను టికెట్ రాకపోవటంలో నన్నే పిలిచారు, నన్ను ఆహ్వానిస్తే వచ్చిన. అదే విధంగా నా పార్టీ మళ్ళీ గర్వాపసి పెడితే వచ్చిన. అర్థమైందా? నా పార్టీ నా గర్వాపసి పెడితే నేను వచ్చిన. మీలాంటి వాళ్ళకి అన్యాయం జరిగింది రా అంటే వచ్చిన మా పార్టీలోకి. అంతేగాని నేనే నీ పార్టీలో రాలే. రా బాబు నీకు న్యాయం చేస్తారా అని అన్యాయం జరిగితే వచ్చిన రాజకీయాలు ఇప్పుడు మన ఇద్దరు కూడా సమయం మనం కాటాలి. ప్లీజ్ పార్టీ ఏమైనా అనుభవించిందా? చేసిందా? ఏమైనా సాధించిందా? పుట్టుకొని పార్టీలో ఉన్నా ఇక్కడ పార్టీతో ప్రస్తావన లేదు. మీ కాస్త తెలివిని ప్రదర్శించి నేను చెప్పిన సమాధానం చెప్పండి. మీరు 10 ఏళ్ల పాటు ఏం వెలగబెట్టారో. ఓకే రైట్. మీరిద్దరు కూడా కొంచెం సమన్వయం పాటిస్తే మనం చర్చలకు వద్దాం. ఏ విధంగా దోచుకున్నారో వ్యక్తిగత దోషణలకు సంబంధించింది ఏమన్నాడు దాని గురించి ఎందుకమ్మా నీకు? నువ్వు విషయం మాట్లాడు. Right. Okay. Right. Come to the point. Both of you. Come to the point. Please. On behalf of Foresight TV, I'm requesting both of you to please concentrate on the debate only. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడిండు. Yes. కాళేశ్వరం ప్రాజెక్టులా ఎన్ని బ్యారేజ్లు ఉన్నాయి, ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఎన్ని పంప్ హౌస్లు ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్ల మేర సరంగాలు నవ్విండ్రు, ఎంత నీళ్లను నిల్వ చేసి ఉంటారు, ఎన్ని ఎత్తిపోస్తున్నారు, వాళ్ళకి ఏం తెలియదండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఓన్లీ మేడిగడ్డనే అనుకుంటున్నారు. ఇంకా కూడా వీళ్ళు మేడిగడ్డనే కాదు, దానిలో 3 బ్యారేజ్లు ఉన్నాయి, 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 19 సబ్ స్టేషన్లు ఉన్నాయి, 21 పంప్ హౌస్లు ఉన్నాయి, 203 కిలోమీటర్ల మేర సొరంగాలు ఉన్నాయి, 1531 కిలోమీటర్ల గ్రావిటీ 800 కిలోమీటర్ల మేర ప్రెషర్ మెయిన్స్ ఉన్నాయి, 530 మీటర్ల ఎత్తుకు నీళ్లను లిఫ్ట్ చేస్తే 244 టీఎంసీల నీటి వినియోగం ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు. అప్పుడు కేసీఆర్ గారి హయాంలా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పంపులు ఆన్ చేస్తే మల్లన్న సాగర్ కు, కొండపోచమ్మకు, మన అన్నపూర్ణకు, మన మిడ్పానేరుకు అన్నిటికీ నీళ్ళు వచ్చేటి. ఎండాకాలంలో కూడా చెర్లు మస్తళ్ళు దుమికేటి అండి. ఇప్పుడు తీరా చూసేసరికి కేసీఆర్ గారి మీద కోపంతో
వీళ్ళ ఇసుక దందాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టి దాదాపుగా 6 నుంచి 7 కిలోమీటర్ల మేర లారీలను పెట్టుకొని ఇసుక రీచ్లను తవ్వుకుంటారు. ఈ ఇసుకతోటి కాళేశ్వరం శనేశ్వరం వీళ్ళ కాదు, కాళేశ్వరం ఏటీఎం లాగా వీళ్ళకి పనిచేస్తుంది. ఇప్పుడు ఇసుక దందా చేసుకుంటా. ఇంకొకటి ఏమన్నాడు కేసీఆర్ గారు చీకటి కోసంగా పెట్టిండు అని అన్నాడు. ఎక్కడ పెట్టిండు, ఏం చేసిండు కేసీఆర్ గారు అనేది ఆయన మాటల్లోనే విందాం. చాలా డిస్టర్బెన్స్ ఉంది మేడం. we are unable to listen that one, but we can explain it. It's enough to me. నా మాట వినిపిస్తుందా జమీల్ గారు? కొంచెం అదే ఆయన నిండు అసెంబ్లీ సాక్షిగా ఆయన దోస్త్ ఎవరైతే ఉన్నాడో ఈయన చీకటి కొట్టంలో పెడితే ఆయన దోస్త్ చెల్లగలుగుతానండి. ఆయన దోస్తు జైల్లో, ఈయన దోస్తు చెప్పండి. జైలు అంటే తెలియదు, బెయిల్ అంటే తెలియదు. కేసీఆర్ గారు ఏ విధంగా ఈయనను జైలు వేసిండు, ఎందుకు జైలు వేసిండు ఏంది అనేది కమ్ బ్యాక్ రాయ్ గారు మీ దగ్గరకు వస్తాను. కొంచెం పవన్ గారు ఏదైతే ఉన్నదో వర్షన్ కంప్లీట్ చేసినాక ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఓకే రైట్. జమీల్ గారు గ్రాక్ లో కొడితే రేవంత్ రెడ్డి అనేటాయనే ఎందుకు జైల్లో వేయండు, ఏం చేసి జైల్లోకి వేయండు, అసలు ఆయన పోవాల్సిన కారణం ఏమున్నదని కొడితే ఏమొస్తుందంటే రేవంత్ రెడ్డి అంటే ఓటుకు నోటు కేసు. రేవంత్ రెడ్డి అప్పట్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ 2015లో ఓటుకు నోటు కేసులో చిక్కుకున్నారు. ఈ కేసు 2015 మే 31న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఉద్భవించింది. రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టిఫెన్సన్ కు 50 లక్షల రూపాయలు ఇచ్చి ఓటు వేయాలని ప్రలోభ పెట్టినట్టు ఏదైతే ఉన్నదో అది నిజమా కాదా? ఇప్పుడు కాదు. ఇప్పుడు విషయం ఏంటంటే విదేశాలకు అమ్మాయిలను అక్రమంగా రవాణా చేసిండు, దొంగ నోట్లు ముద్రించిండు. మరి ఇది నిజమా కాదా? నీళ్లు కావాలి, అక్కడ కేఆర్ఎంపీల నుంచి వెళ్ళి నీళ్లు తీసుకుపోతారు. ఆంధ్రోళ్ళని అక్కడికి ఇట్లా కన్నుల పడి జైళ్ళకు పోయిన రైతుల కోసం దేనికోసం పోయిండు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి వర్యులు ఓటుకు నేటు కేసుల అడ్డంగా దొరికి దొంగ ఆయన జైళ్ళకు పోయిండు. ఆయన జైల్లో పెట్టడం వల్ల తీవ్రవాద అయింది. ఉగ్రవాది కంటే తీవ్రవాది కంటే ఎక్కువ ఒక ప్రజాస్వామ్యం ప్రజల చోత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని కూల్చడానికి చూసిన దొంగ ఆయనే. ఆయన జైల్లో పెట్టడం కాదు, ఇంకేం చేసినా పాపం లేదు. కేసీఆర్ గారు ఏం చేసిండు 10 ఏళ్లల్లా ఏం చేసిండు అని అడుగుతున్నారు. మా సోదరుడు మానవతా రాయ్ ఉన్నప్పుడే చెప్పిండ్రు, టిఆర్ఎస్ పార్టీలా తలసరి ఆదాయంలా నెంబర్ 1 చేసిండు, జిఎస్టిబిలా నెంబర్ 1 చేసిండు, పేదరిక నిర్మూలన నెంబర్ 1 చేసిండు, విద్యుత్ లా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిండు. ఎప్పుడు వస్తుందో తెలియని కాలం నుంచి 24 గంటల నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసిండు కేసీఆర్ గారు. ఓకే, ఈ విషయంపై ఒక్కసారి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మీరు మాట్లాడారు కదా, ఓకే మీరు మాట్లాడారు కదా, మీరు మాట్లాడిన సమయానికి సంబంధించింది ఎస్. ఇప్పుడు ఒకసారి మనం మానవతా రాయ్ గారి దగ్గరికి మీరు ఏదైతే ప్రశ్నలు లేవనెత్తారో ఆ ప్రశ్నలపై సమాధానం ఇందాం. చెల్లి పావని గౌడు ఆమె కాళేశ్వరం వికీపీడియా చెప్తుంది. కాళేశ్వరం వికీపీడియా కాదు, ఎందుకు కూలిపోయిందో చెప్పట్లేదు. అద్భుతమైన ఇంజనీర్ ఓకే మ్యామ్ let him complete his version. జమీల్ గారు టైం వృధా చేయొద్దు. ఓకే మేడం మనం ఇందాం చర్చకు సంబంధించిన మనం ఇందాం తర్వాత డెఫినెట్లీ ఐ విల్ కమ్ బ్యాక్ టు యు అగైన్. We have a lot of time and there is only 2 persons are here. One is from Congress, one of our BRS. I am not going to take another person. సోదరి మాట్లాడు, నేను మాట్లాడు, సభ్యత అది, సంస్కారం అది. yes okay go ahead. నేనేమంటానంటే అద్భుతమైనటువంటి రీడిజైన్ గా మార్చినటువంటి ఇంజనీర్ ఎవరంటే కేసీఆర్ అని చెప్పారు.
ఇవాళ ఏమంటున్నారు? వాళ్ళే డాక్టర్, వాళ్ళే ఇంజనీర్, వాళ్ళే అన్ని వాళ్ళై మాట్లాడి ప్రజాధనం మొత్తం కూడా కాళేశ్వరం 1,02,000 కోట్లు తగలబెట్టారు. తగలబెడితే ఏమైంది? అది దుఃఖదాయని అంటారు. మాట్లాడకమ్మా, సభ్యత పాటించు, సభ్యత పాటించు, సభ్యత పాటించు, సభ్యత పాటించు, సభ్యత పాటించు. Ma'am, please. Let him complete, ma'am. Let him complete. Then definitely I will get chance to you. I will give a full chance to both of you. Please. మా సమయం వృధా చేయొద్దు. చెప్పని ఎందుకు మాట్లాడండి, మీరు మాట్లాడండి. 1,02,000 పావని గారు ఒక్క నిమిషం మాట్లాడియండి. మనకు మనకు ప్రజలకు ఏదైతే సందేశం ఇవ్వదలుచుకున్నారో దాంట్లో విఫలమవుతున్నట్టుగా ఏర్పడుతుంది. మీరు బోత్ ఆఫ్ యూ వీ హ్యావ్ టు మేక్ ఎ డిసిప్లిన్. వీ హ్యావ్ టు కంప్లీట్లీ కన్సిడర్ ఆన్ డిసిప్లిన్ ఓన్లీ. ఓకే, గో హెడ్. ఇప్పుడు 1,02,000 కోట్లు ఖర్చు పెట్టి ఇక తెలంగాణకు అది మొత్తం దుఃఖదాయనిగా ఎందుకంటున్నాం? శాస్త్రీయబద్ధంగా అంటాం, తలకాయ లేకుండా అంటలే. దుఃఖదాయని ఎందుకంటే ఆ ప్రాజెక్టు అసలు ప్రాణహిత చేవేళ్ల అంబేద్కర్ ప్రాజెక్టు తమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సింది పోయి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ల మీదుగా నీళ్లు రావటం కోసం ముక్కిటుండి తిప్పడం మూలంగా 1,02,000 కోట్లు అయింది. దాని కరెంటు బిల్ ఎంత అవుతుంది? 10,305 కోట్లు అవుతుంది. 10,350 కోట్లు అవుతుంది ఇయర్లీ. అంటే ఇది నిర్వహణ భారం. ఎన్ని ఎకరాలకు సాగులోకి వస్తుందంటే అసలు ఇప్పటి వరకు కూడా మొన్న ఆ ప్రాజెక్టు ఆగిపోతే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హయాంలో ఎస్ఆర్ఎస్పి గాని మానేర్ గాని ఆ ప్రాజెక్టుల్లో నీటి ద్వారానే ఇటు నాగార్జున సాగర్ కానివ్వండి వీటి ద్వారానే 1,500,000 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి అయింది. రైతన్నలకు సకాలంలో డబ్బులు వేయటం జరిగింది, బోనస్లు కూడా ఇవ్వటం జరిగింది. మరి ఇది ఏం ప్రయోజనం? ఇప్పుడు ఆ ప్రాజెక్టులో నీళ్లు పంపిద్దామా? అది మొత్తానికి కొట్టకపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ నీళ్లు వాళ్ళు ఏమంటున్నారు? కాంగ్రెస్ కావాలనే నీళ్లు నింపితే ఏమవుతుంది? మొత్తం పోతు కాబట్టి ముందు జాగ్రత్తగా సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు చెప్పిన నిర్దేశాల ప్రకారం దాంట్లో నీళ్లు నింపకపోయినా ఈసారి 1,50,000 టన్నుల పంట దిగుబడైంది. ఆ ప్రాణహిత చేవేళ్ల పరిధిలో 70 కిలోమీటర్ల కాలువలు తవ్వి 10,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఇది కరెక్ట్ కాదు, ఇది సరైనది కాదు అని చెప్పి ఆ ప్రాజెక్టు కట్టి తెలంగాణని ధనవంతమైన రాష్ట్రాన్ని బిచ్చగాళ్ళ రాష్ట్రంగా మార్చేశారు. తర్వాత రేవంత్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడుతున్నావు అమ్మ? కొంచెం సభ్యతగా మాట్లాడాలి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని దొంగ అంటున్నావు. నేనేమంటున్నా? పాస్పోర్ట్ల దొంగ ఎవరు? కేసీఆర్ కాదా? కేసీఆర్ పాస్పోర్ట్లు దొంగతనం చేసి ఢిల్లీలో తన్నులు తినలేదా? ఢిల్లీలో జనరల్ సెక్రటరీ ఉన్న ఎంఎస్ సత్యనారాయణ గారు పుణ్యమా అని చెప్పి ఆయన మా ఎంఎస్ సత్యనారాయణ పుణ్యమా అని చెప్పి ఆయన చేయలేదా? చెప్పుకోవడానికి ఉంటే అమ్మా అవును వాస్తవం కాదా? అవును నేను చెప్పిన వాస్తవం కాదా? ఇప్పుడు ఢిల్లీ పోలీసులు పోదా? కేసీఆర్ మీద పాస్పోర్ట్ల దొంగగా మనుషులను అక్రమ రవాణా చేసిన వ్యక్తిగా కేసు నమోదైందా లేదా ఆయన మీద? చెప్పండి. దొంగ నోట కూడా పితాని రామకృష్ణ గౌడ్ జైలుకు పోయినప్పుడు దొంగ నోటలో పితాని రామకృష్ణ గౌడ్ జైలుకు పోతే అందులో కేసీఆర్ పేరు కూడా ఎఫ్ఐఆర్ లో ఉన్నది. వినండి, అది స్క్రిప్ట్ ఇచ్చి చెప్పించారు. నాతో స్క్రిప్ట్ ఇచ్చి చెప్పించారు. అక్కడ నేను జాయిన్ అయితే, నేను టిఆర్ఎస్ లో జాయిన్ అయితే నాకు స్క్రిప్ట్ చెప్పించారు. నాకు స్క్రిప్ట్ ఇచ్చి చెప్పించారు. అది ఎందులో ఇంటర్వ్యూ? అది మీ న్యూస్ ఇంటర్వ్యూలో నాకు స్క్రిప్ట్ ఇచ్చి చెప్పు బాబు అని చెప్పారు. మాట్లాడు బాబు అని చెప్పారు. ఎందుకమ్మా మాట్లాడతారు? మీకు మాట్లాడటం చేత కాకపోతే నాకు స్క్రిప్ట్ ఇచ్చి చెప్పించారు. అక్కడ ఈ న్యూస్ లో జరిగిన ఇంటర్వ్యూ అది. ఈ న్యూస్ లో నాకు స్క్రిప్ట్ ఇచ్చి చెప్పు ఇక్కడ మాట్లాడు అని చెప్పారు. నీ పార్టీలో నేను బాధలో జాయిన్ అయితే, నీ పార్టీలో నాకు బాధ కలిగి నేను జాయిన్ అయితే మళ్ళీ అక్కడ స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడించారు నన్ను. ఇప్పుడు మరొకసారి మనం అంశానికి మనం ఏదైతే అంశాల మీద చర్చించదలుచుకున్నామో ఆ అంశాలను పక్కదో పట్టిస్తూ మీరిద్దరు ఏం చేస్తున్నారంటే వ్యక్తిగత దోషణల మీద పడ్డారు. ఎంతమంది పంచారో చెప్పు, దాని గురించి చెప్పు. మాట్లాడకుండా ఎప్పుడో వీడియోలు వాళ్ళు తీసిన వీడియోలు చెప్పి మాట్లాడితే ఏం ప్రయోజనం లేదు. అందరూ చేస్తూ మానవతరాయ్ పార్టీ మారింది తెలుసు, మానవతరాయ్కి అన్యాయం జరిగిందని తెలుసు, మానవతరాయని ప్రజలందరూ మళ్ళీ పోయి కాంగ్రెస్ లో పొమ్మంటేనే పోయిండు. అర్థమైందా? గుర్తుపెట్టుకు, నేనేం ఏముతరాలి అక్కడ. వీళ్ళందరూ కూడా నాకు ఇచ్చి టిక్కులు ఇచ్చి మాట్లాడిస్తారు నాకు. దానికి ఏం సమాధానం చెప్పమ్మా?
ఇదిగా చర్చ. కాదు కాదు నువ్వు మనం విషయం మీద మాట్లాడే బదులు ఏం రాకమ్మా, దయచేసి ఇట్లాంటి డిబేట్లు పాల్గొనకు. నువ్వు అనవసరం వీడియోలు పెట్టి అరే ప్రపంచం మొత్తం తెలుసు నేను, నువ్వు ఏదో పెద్ద వ్యక్తిగతంగా కేసీఆర్ బీఆర్ఎస్ టీడీపీ నుంచి తిప్పలేక నువ్వు దీని చెప్తావని చెప్పు. కాళేశ్వరం సంగతి చెప్పు. నువ్వు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో నువ్వేం చేసినావు, ఎంత తిన్నావు? ఇలా బీఆర్ఎస్ పార్టీ ఖజానా ఎంత పెరిగింది, ప్రజల యొక్క ఖజానా ఎంత తగ్గిపోయింది. 1600 కోట్ల ధనవంతమైన పార్టీ, 1600 ప్రస్తుతం ఇంకొక విషయానికి వస్తే ధనవంతమైన పార్టీగా బీఆర్ఎస్ ఎట్లున్నది చెప్పు. లేదు ఇంకొక ఇప్పుడు మీరిద్దరు ఒకసారి ఈ అంశాన్ని మనం ఒక్కసారిగా ఈ విషయాన్ని ఇట్లానే ఇచ్చిపెట్టేద్దాం. ఎందుకంటే జైలు గురించి అవగాహన లేదు, ఎందుకంటే ఎప్పుడు రైట్ ఈ విషయంపై మనం టీవీలో ఏదో మాట్లాడుతుంది పాపం. అయితే జైల్లో ఎట్లుంటాయంటే ఆ వ్యక్తులు కూడా బయటకు వదిలిపెడతారు. కాదు ఇప్పుడు ఆ విషయాన్ని నువ్వేం చదువుకున్నావు అమ్మా, నువ్వేం చదువుకున్నావు తల్లి, నువ్వు ఎక్కడ విద్యార్థి, చదువుకోకుండా ఎందుకు మాట్లాడుతున్నావు? ఏం చదువుకోండి, అందుకే నీకు మాట్లాడుతున్నారు, నీకు అందుకే చదువు లేదు కాబట్టి. అదే ఇప్పుడు ఒక్కసారి చదువుల విషయానికి వస్తే చదువుపై ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి చదువుల విషయానికి వస్తే చదువుల విషయంపై చాలా క్లియర్గా నిన్న కేటీఆర్ మాట్లాడుతూ ఏదైతే కేటీఆర్ మాట్లాడిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నాను, నా భాష తెలుగులో మాట్లాడుతున్నాను, ఈ తెలుగులోనే నేను కంటిన్యూ చేస్తాను, కాకపోతే నీకు ఒక అక్షరం ఎక్కువ వస్తుందొచ్చు, కానీ ఏదైతే దేశాలు పురోగతి సాధించాయో చైనా జపాన్ లాంటి దేశాలు ఏదైతే పురోగతి సాధించాయో దానికి సంబంధించిన ఇంగ్లీష్ రాకపోయినప్పటికీ వాళ్ళు తన సొంత భాషలో బ్రహ్మాండంగా సాధించారని చెప్పారు. ఈ విషయంపై పావని గారు మీరేమంటారు? ప్రస్తుతం ఏదైతే కేటీఆర్ ఏదైతే ఇంగ్లీష్లో బ్రహ్మాండంగా పట్టు ఉన్నది కాబట్టి అతను ఇట్లా మాట్లాడు. ఇంకొక విషయం నేను జోడిస్తాను, బోత్ ఆఫ్ యూ ప్లీజ్. దావూస్కు వెళ్ళిన కేటీఆర్ ఇక్కడికి ఏదైతే మనకు సంబంధించిన ఏదో పెట్టుబడి తీసుకురావడానికి అంత సాధ్యపడలేదు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పారు. దీని మీద పావని గారు మీరేమంటారు? తర్వాత డెఫినెట్లీ ఐ విల్ కమ్ బ్యాక్ టు ద మన మానవతారాయ్ దగ్గరికి. లక్షల కోట్ల పెట్టుబడులు ఏ ఊరికి పోయినా మరి ఆంధ్రాకి ఇట్లా తీసుకుపోయినా మరి మాకైతే అర్థమైతే లేదు. అంటే ఇక్కడ తెలుగులో మాట్లాడితే అందరికి అర్థమైతుంది, మరి పక్క దేశాలకు వేరే దేశాలకు పోయినప్పుడు తెలుగులో మాట్లాడకపోతే వాళ్ళకి ఇంగ్లీష్ లో మాట్లాడకపోతే అర్థం కాదు కదా. ఇప్పుడు మానవతా రాయ్ గారు సోదరుడు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన పెద్ద గొప్ప నాయకుడు. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీలు ఉండే, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోయిండు. బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలు చేసినప్పుడు ఆయనకు స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడిచ్చిర్రు. మరి జమీల్ గారు ఇప్పుడు ఈ 4 సైడ్స్ వచ్చిన తర్వాత మీరు కూడా స్క్రిప్ట్ ఇచ్చి కేసీఆర్ గారిని నెట్టిస్తున్నారా? మహారాష్ట్రలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, మరి ప్రాణహిత చేవెళ్ళ వీళ్ళు ఒక్క రాయి కూడా కట్టెడు మట్టి కూడా ఎందుకు తీయలేదు? అప్పుడు ప్రాణహిత చేవెళ్ళ దగ్గర, తుమ్మిడి హెట్టి దగ్గర ఎందుకు వీళ్ళు ఒక్క రాయి కూడా తీయలేదు? ప్రాజెక్టును మొదలు పెట్టలేదు. చెప్పండి అసలు కేసీఆర్ గారు వచ్చి ఏం చదువుకున్నావు? చదువు గురించి పిలిచిండ్రా? ఇప్పుడు మరొకసారి మన టాపిక్ డైవర్ట్ అయ్యేటట్టు ఇప్పుడు కాన్సంట్రేట్ ఆన్ ద టాపిక్. కాలువలు తవ్వారు, కాలువలు తవ్వారు, చదువుకోని రా అమ్మా అంటాను. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి రాసిన 70 కిలోమీటర్లు కాలువలు తవ్వారు, 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. చూపిస్తున్నా కదా, ఇది కిరణ్ కుమార్ రెడ్డి రాసిన లెటరు. ఏం రాసిన లెటరు? కుమార్ రెడ్డి రాసిన లెటర్. ఏం లెటర్ అమ్మా? చేవెళ్ల ప్రాజెక్టులో ప్రతిపాదించిన జలాశయాల సామర్థ్యం తగినంతగా లేదని, కాబట్టి ప్రాజెక్టుకు అవసరమైన తగినంతగా జలాశయాల సామర్థ్యం పెంచుకోవాలని జలాశయాలకు కేంద్ర జల సంఘానికి రాసిండు. ఇప్పుడు కేసీఆర్ గారు జల సంఘం రాశారు, అనుమతులు వచ్చినాయి, 70 కిలోమీటర్ల కాలువలు తవ్వారు.
ఏ ఊర్లే ఎక్కడ అరే రంగారెడ్డి జిల్లాలో ఒకసారి మీరు మేరీ 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఒకసారి వస్తావు. ఒకసారి మీరు అన్నపూర్ణ రిజర్వాయర్ దగ్గరికి రండి. ఒకసారి తర్వాత పనులన్నీ అయిపోయి ప్రారంభమైన తర్వాత టీఆర్ఎస్ పార్టీ దగ్గరికి రండి. అసలు ఎవరు చేసిండ్రు, ఏం చేసిండ్రు, తెలంగాణకు నీళ్లు తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ గారు కాదా? అవునా అనేది ప్రజలే చెప్తారు. చార్మినార్ కట్టింది కేసీఆర్, చార్మినార్ కట్టింది కేసీఆర్. ఏం చదువుకున్నావు అని పదే పదే అడిగే బదులు చెప్పు మరి నువ్వు ఏందో తెలవాలి కదా. ఏం చదువుకున్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు పడుతున్న కష్టాలను చదువుతున్నా, చదువుతున్నా. అది అందరూ చదువుతారు అమ్మ. అసలు ఏం చదువుకున్నావు అంటున్నా, అసలు ఏం చదువుకున్నావు చెప్పమ్మా. నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను డాక్టరేట్ చదువుకున్నా. మన చదువుల మీద కాదు మనం 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 మాట్లాడుకుంటాల్సింది. ఇప్పుడు ప్రశ్న ఏదైతే మనం దావూస్ నుంచి వెళ్ళి దావూస్ కు వెళ్ళిన తర్వాత కేసీఆర్ మార్చుకుంటా. నేనైతే డాక్టరేట్ చదవలేదు, డాక్టరేట్లు అవసరం లేదు. స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడినా అనే చదువంతా నువ్వు ఏం చదువుకున్నా చెప్పమంటే కండవాళ్ళు చెప్తాము. కొంచెం అర్హత ఉంటది, ఇప్పుడు మాట్లాడడానికి కూడా అర్హత ఉంటది. జమీల్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే షీఈ్ ఆల్సో షీఈ్ ఎ డిగ్నిఫైడ్ లేడీ. మానవతా రాయ్ గారు, మానవతా రాయ్ గారు, వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద స్టడీస్, వాట్ షీ హాస్ స్టడీడ్, వాట్ యూ హావ్ స్టడీడ్. దాంట్లో కానక, ఎందుకంటే మీరు ఒక అధికార ప్రతినిధిగా ఉన్నారు, ఆమె కూడా ఒక అధికార ప్రతినిధి ఉన్నారు కాబట్టి బోత్ ఆఫ్ యు ద సేమ్. ఉండాలి కదండి. అందుకోసమే నేనేమంటానంటే మనం ఇద్దరు కూడా సామరస్యంగా ఇద్దరు కూడా అధికార ప్రతినిధులు గౌరవనీయ పదవులలో ఉన్నారు కాబట్టి. కేసీఆర్ పార్టీ మారినప్పుడు నా పార్టీ సంబంధం చెప్పు. నేను పార్టీ మారితే మారపోతే నాకు నష్టం జరిగింది కాబట్టి నేను 23 ఏళ్ళు పార్టీలో ఉండి 10 రోజులు మీ పార్టీలో ఉన్నా. అది కూడా ఏంది, ఆహ్వానిస్తే వచ్చిన, మళ్ళీ నా పార్టీ నన్ను గౌరవిస్తానంది, నువ్వు రా అంది, పోయినా. 10 రోజులే ఉన్నా, ఎక్కువ రోజులు ఉండలే. నేను మీకు లెక్క సంపాదించలే, అర్థమైందా? ఆ 10 రోజులు కూడా ఎలక్షన్ సరిపోయింది. మరొకసారి నేను ఇద్దరు మానవతా రాయ్ గారు ప్లీజ్ 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 యు ఆర్ నాట్ సపోజ్ టు ఆస్క్ వాట్ లేదు, అది మీకు ఎట్టి పరిస్థితుల్లో దానికి అనుమతించారు. మీరు అసెంబ్లీలో జరిగే చర్చ మీద మాట్లాడినా, మానవతా రాయ్ గారు ప్లీజ్. మారపోతే ఏంది, నువ్వు టీఆర్ఎస్ పార్టీ ఎంత దోచుకుందో దాని గురించి చెప్పు. ఈ విషయాలపై మాట్లాడదాం, ఈ విషయాలపై మాట్లాడదాం. నేను చెప్పిన కదా, మీ ఛానల్ అది మీ ఛానల్లే, మీ ఛానల్లోనే నన్ను పిలిపించి కూర్చోబెట్టి కాంగ్రెస్ పార్టీ బదనాం చేయమంటే మనం ఏదైతే ఉన్నదో అభివృద్ధిపై చర్చ జరిపిద్దామంటే మీరు వ్యక్తిగతంగా ఎందుకు తీసుకుంటారు? అది మీ ఛానలే, మీ అక్రమంగా సంపాదించిన ఛానల్ అది, ప్రజల డబ్బుతో సొమ్మేది, అది కష్టం కాదు. సార్ మరొకసారి నేను మానవతా రాయ్ గారు మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు వ్యక్తిగతంగా ఏం చదువుకున్నారు అనే దానికి బదులు దానికి సంబంధించిన మీరు యు ఆర్ నాట్ సపోజ్ టు బి డిక్టేటర్స్. You are not supposed to be dictators, because no, one thing I want to be clear, that you are also a spokesperson of the Congress party, and she is also a spokesperson of one of the party. So we have to give a respect to the both parties. Whatever the dignity is, we have invited in our debate. At the same time, just what I am asking to you, that don't go for the particular and personal. What do you say that? Moreover, just what I want to ask you only that. So what? జమీల్ గారు మీరు ఏం చదువుకున్నారు? నేను ఏమీ చదువుకోలేదు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా కేవలం ఒక విషయం మాత్రం చదువుకున్నాను. రాజకీయ పార్టీలకు సంబంధించింది మాత్రం ఎప్పుడు కూడా తనకు అవసరాలను బట్టి పార్టీలకు సంబంధించిన మాట్లాడతారని మాత్రం నేర్చుకున్నాను. నేను యాజ్ ఎ జర్నలిస్ట్గా నా 30 ఏళ్ల సర్వీస్లో ఒకే ఒక విషయం, 30 ఏళ్ల సర్వీస్ ఉంది నాకు, 23 ఏళ్ళు ఇక్కడ పార్టీల జీవితం. అందుకోసమే అంటున్నాను ఏంటంటే మనం ఒకే విషయం లేదా ఏదైతే
నేను ఒక విద్యార్థి నాయకుడుగా వచ్చిన విద్యార్థి నాయకుడు పిహెచ్డి చేసి పీజీ వచ్చినాం. మామూలు గౌడ్ గారు ఎప్పుడు నాయకురాలు ఏది చెప్పాలి, మనం ఎట్లా వచ్చిందో చెప్పాలా. Please, please, again, I'm requesting you. జమీల్ గారు నేను కాదమ్మా, ఇవన్నీ కాదమ్మా. ఏం చదువుకున్నావు అమ్మా? ఇంటర్మీడియట్ డిగ్రీ Again, the same thing you are repeating. ఏం చెప్పు, ఏం చదువుకున్నావు చెప్పమ్మా నువ్వు. అడిగేది నేను తెలుసుకోవాలనుకున్నా, ప్రజలందరూ తెలవాలి. 4 సైట్ ద్వారా పావని గౌడ్ ఏం చదువుకుందో, ఆ పరిజ్ఞానం ఏందో ప్రజలందరూ తెలవాలా. మానవతరాడు అనుభవం ఉన్నది, 23 ఏళ్ళ అనుభవం ఉంది, మానవతరాకి డాక్టరేట్ ఉన్నది. నువ్వేం చదువుకున్నావు చెప్పమ్మా, చెప్పి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నావు. మాట్లాడతాను కూడా అర్హత ఉంటుందమ్మా. ఇట్లా రాయ్ గారు రేపు 4 సైడ్స్ వాళ్ళని పావని గౌడ్ ఏం చదువుకున్నది అనేది డిబేట్ పెట్టమని చెప్పండి. అవసరం లేదు నాకు ఎవరు ఏమి చదువుకున్నారో అవసరం లేదు. నాకు అవసరం ఏమున్నదంటే ప్రజా సమస్యల పట్ల ఎంత అవగాహన ఉన్నది. ఒక విషయం మీ ఇద్దరికి ఒక విషయం మాత్రం, నువ్వు ఇక్కడికి డిబేట్ చేస్తావా? నువ్వు చదువుకున్న చదువు చెప్పలేకపోతున్నావు, నువ్వు ఇక్కడ చర్చ చేస్తావా? అవగాహన లేకుండా కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు. ఒక విషయం మీరిద్దరికి ఒక విషయం మాత్రం నేను ప్లీజ్ పీసీఆర్ ఒకసారి వీళ్ళిద్దరు కూడా వాయిస్ కొంచెం లో చేయండి. ఒక విషయం మాత్రం మీ ఇద్దరికి అడగదలుచుకున్నా, రాజకీయాలకు సంబంధించింది ఎవరు డాక్టరేట్ చేశారా, ఎవరు పిహెచ్డి చేశారా, ఎవరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారా, ఇది అవసరం లేదు. మనం ఒకసారి చూస్తే పార్లమెంట్లో అసెంబ్లీలలో కేవలం 10వ తరగతి కూడా చదువుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే అక్కడ రిప్రజెంట్ చేస్తున్నారో అనేక మందిని మనం చూస్తున్నాం. ఇది రాజకీయం కాబట్టి ప్రజల సమస్యల పట్ల ఎంతవరకు అవగాహన ఉన్నది, ప్రజల సమస్యలను ఎంతవరకు పరిష్కరించే వారున్నారు అనే మాత్రమే చూస్తాం. కానీ ఫోర్ సైజ్ టీవీ మాత్రం ఎవరికి ఏం డిగ్రీ చదువుకున్నారు ఏం చేశారనేది మాకు అసలు దానికి సంబంధించిన అవసరమే లేదు. ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుతం ఏదైతే కేటీఆర్ గారు వెళ్ళిన తర్వాత డావోస్కు వెళ్ళి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చారు, రేవంత్ రెడ్డి గారు ఎన్ని కోట్ల మనకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు అనే మీద ప్రశ్న. ఈ విషయంపై ఇప్పుడు మీరిద్దరు ఏమంటారో చెప్పండి నాకు. జమీల్ గారు ఇప్పుడు డిబేట్ అయితే నా చదువు విషయం కాదు కదా. లేదు ఖచ్చితంగా నేను చెప్పేశాను మ్యామ్. ద స్టాండ్ ఆఫ్ 4 సైజ్ టీవీ I have explained. I have explained that. What is the 4 size stand about the studies of the personal dignitaries who have participated in my debate. So this is the over. And right now just I want to ask you one of the question that when the KTR went to the Davos, ఎంత ఇన్వెస్ట్మెంట్ అక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు. కేటీఆర్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో కేవలం 10 నెలలలో దావూస్ పెట్టి లక్షల కోట్ల రూపాయల ఎంఓలు చేశాము, ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాము. దీని మీద మీరిద్దరు మాట్లాడండి ప్లీజ్. హూ ఆర్ గోయింగ్ టు బి ఫస్ట్ డిక్లేర్ బై యువర్ సెల్ఫ్ ఓన్లీ, డిసైడ్ బై యువర్. మాట్లాడండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దావోస్ ఒకరు మాట్లాడండి. జమీల్ గారు ఇందాక మానవత రాయ్ గారు ఏం మాట్లాడిందంటే కేసీఆర్ గారి హయాంలా ఏం కట్టలేదు అని మాట్లాడింది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టింది కేసీఆర్ గారు కాదండి, కలెక్టర్ సముదాయాన్ని కట్టింది కేసీఆర్ గారు కాదండి, పట్టణాలను సుందరీకరణ చేసింది కేసీఆర్ గారు కాదండి, సెక్రటేరియట్ కట్టింది కేసీఆర్ గారు కాదండి, 125 అడుగుల ఎత్తున ఆకాశంలో అంబేద్కర్ నిలబెట్టింది కేసీఆర్ గారు కాదండి. ఇవన్నీ ఆయన ఆనవాళ్ళు కదా, ఆయన చేసినాయి కదా. 4 లక్షల కోట్ల అప్పులు చేస్తే 10 లక్షల కోట్ల అప్పులు చేసిండ్రు అనేసి దుష్ప్రచారం చేసిండ్రు. 50 లక్షల కోట్లకు పైగా కేసీఆర్ గారు సంపదను సృష్టించిండ్రు. వాటి గురించి ఎందుకు మాట్లాడలేరు? యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పనల 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది తెలంగాణ గవర్నమెంట్. మేమేసిన నోటిఫికేషన్లే మా జాబులకు మేము నోటిఫికేషన్లు ఇచ్చి మేము ఎగ్జామ్లు పెట్టించిన వాటికి, మేము ఇంటర్వ్యూలు చేసిన వాటికి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ కార్డులు ఇచ్చి వాళ్ళకు ఏంటిది అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చుకుంటా మేము ఇచ్చినామని చెప్పుకున్నది వీళ్ళు కాదా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కాదా అంటే ఇదంతా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కదా. ఐపాస్ తీసుకొచ్చింది ఎవరు, తీసుకొచ్చింది ఎవరు? 9 With your permission, can I go to the Banavata Rai right now?
రాయ్ గారు చెప్పండి. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు ఏదైతే మేడం చెప్పారో దాని మీద మీ అభిప్రాయం గారు, నేనేమంటున్నాడు మా రేవంత్ రెడ్డి గారు మొత్తం కలిపి 1,70,000 కోట్ల పెట్టుబడుల్ని తెలంగాణకు తీసుకురావడం జరిగింది. ఆ కంపెనీలన్నీ కూడా పనులు ఎంఓఈలు చేసుకున్నారు, పనులు ప్రారంభించడం జరిగింది. దానికి పనులు ప్రారంభించడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు వారు చెప్పిన దానికి మళ్ళీ మేము సమాధానం చెప్పాలి, విషయం పక్కదారి పడుతుంది. ఇప్పుడు వారు ఏం చేశారు, 36 మెడికల్ కాలేజీలు కట్టిరన్నారు. 36 మెడికల్ కాలేజీలకి ఆ పోతే తెలుస్తుంది, ఆ భవనాలు అవి చూస్తే గురుకులాలు 1020 గురుకులాలకు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మౌలిక వస్తువులే లేవు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 11,000 కోట్లు పెట్టి శాశ్వత భవనాలు 25 ఎకరాల్లో గురుకులాలన్నీ కూడా సమీకరించి 119 నియోజకవర్గాల్లో కడతాం. అది దట్ ఈస్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఏది చేసినా శాశ్వతం కడతాం. గతంలో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టినాం మేము. ఇలా పావని గౌడ్ గారు ఊర్లో పోదాం, సోదరి ఊర్లో పోదాం, కాంగ్రెస్ కట్టిన ఇందిరమ్మ ఇల్లు ఉంటాయి. సరే గజ్వేలు సిద్దిపేట ప్రాంతం అయితే అక్కడ కొద్దిగా ఉంటాయి, కానీ కాంగ్రెస్ కట్టిన ప్రతి ఊర్లో 12,760 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ కట్టిన 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ కట్టబోయే 20 లక్షల 5 ఏళ్లలో కట్టబోయే 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఉండబోతున్నాయి. ఇలా రాష్ట్రంలో 26,000 ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి, 450 జూనియర్ డిగ్రీ కాలేజీలు కానివ్వండి, జూనియర్ కళాశాలలు కానివ్వండి, దాదాపు 138 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కానివ్వండి, తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల పారిశ్రామికంగా ఈసీఎల్, బిహెచ్ఎల్ ఇట్లాంటి కట్టడాలన్నీ కూడా కట్టినవి కూడా కాంగ్రెస్ హయాంలో. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే 24 గంటల ఉచిత కరెంట్ కాదమ్మా. అందుకే నేనేమన్నా కొంత విషయ పరిజ్ఞానంతో రావాలంటన్నా. కేంద్ర యూపీఏ 2లో విద్యుత్ సంస్కరణ చేయటం మూలంగా దేశవ్యాప్తంగా విద్యుత్ అనేది అత్యధికంగా ఉత్పత్తి అయింది. మిగులు విద్యుత్ ఉత్పత్తి అయింది. తద్వారా ఏమైంది, ఆ విద్యుత్తుని వాడకాన్ని పెంచుకున్నాం మనం. 2014 వరకు కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి. యూపీఏ 2 అంటే 2014కి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణ తీసుకొచ్చి సరళీకృత విధానాల ద్వారా దేశవ్యాప్తంగా మిగులు విద్యుత్ ఉంది. అయితే మన దౌర్భాగ్యం ఏంటంటే, మన మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ ఏం చేసినాం మనం, ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి కక్కుర్తి పడి 4 రూపాయలు కొనాల్సిన విద్యుత్ని 8 రూపాయలు కొన్నాం. ఆ విధానం జరుగుతుంది. ఇది కేసీఆర్ గారు గొప్పతనం. గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా 3 రూపాయలు కొనాల్సిన విద్యుత్ 8 రూపాయలు కొని మిగతా దాని మొత్తం కూడా ఆయన ఖజానా, పార్టీ ఖజానాలో వేసుకోండి. అందుకే 1,600 కోట్ల రూపాయలు పార్టీ ఖజానాకు వచ్చింది. అదే విధంగా ఎక్కడ ఉద్యోగాల విషయానికి వద్దాం. అసలు పరీక్షలు పెట్టడం చేతనైందమ్మా. నేను నిరుద్యోగ జేఏసీ చైర్మన్ గా మాట్లాడుతున్నా. నేను కొట్లాడిందే ఫస్ట్ జాబ్ క్యాలెండర్. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వేస్తావు కేసీఆర్ అని అడిగితే జాబ్ క్యాలెండర్ లేదు, అతి లేదు, గతి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగుల చిరకాల వాంఛ జాబ్ క్యాలెండర్ ప్రకటించడమా లేదా? మీరు భర్తీ చేసిన ఉద్యోగం, మీరు ఇచ్చిన నోటిఫికేషన్ తో ఉద్యోగాలు కాదు కదా, కనీసం పరీక్ష కూడా పెట్టలేరు మీరు. ప్రతి గ్రూప్ 1 పెట్టడం చేత కాదా లీకులు, గ్రూప్ 2 పెట్టడం చేత కాదా లీకులు, గ్రూప్ 3 పెట్టడం చేత కాదా లీకులు, టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడం చేత కాదా లీకులు, సింగరేణిలో ఉద్యోగాలు అమ్ముకుంటారు. ఈ విధంగా మీ వల్ల కాకపోతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు ఈ పరీక్షలు ఆగిపోతున్నాయి, కోర్టు మెట్లు ఎక్కుతున్నాయని తెలుసుకొని జీవో నెంబర్ 3 తీసుకొచ్చి హారిజాంటల్ రిజర్వేషన్ అని సుప్రీంకోర్టు ఇచ్చింది. ఆ రిజర్వేషన్ ని అమలు చేస్తూ ఆ నోటిఫికేషన్ సవరించి వేగవంతంగా పారదర్శకంగా పరీక్షలు పెట్టి ఎటువంటి లీకులు లేకుండా నిజాయితీగా పరీక్షలు పెట్టి 56,700 ఉద్యోగాల్ని భర్తీ చేసిన ఘనత చరిత్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిరుద్యోగుల ఆత్మహత్యలు ఉన్నాయి. Okay, Raigar. Whatever the explanation, whatever the information you have given it to us, the same time just I am asking Pavani Gaud Gargu to just give the reply to the explanation expressed by Manavata Rai. Come on, go ahead. Unmute chain, ma'am, please. Yeah, ma'am, go ahead. Me phone unmute chain, ma'am, please. ఇప్పుడు మానవత రాయన్న ఏం చెప్పిందంటే, ఆహనా పెళ్ళంట సినిమాలో కోట శ్రీనివాసరావు ఒక కోడిని కట్టుకొని చికెన్ తిన్నట్టుగా ఫీల్ అవుతారు చూడుర్రి, అవు గట్లా చెప్పిండు. రైతు బంధుని ఎగ్గొట్టిర్రు, రైతు రుణమాఫీని చక్కగా చేయలేదు ఇంతవరకు, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు ఇవన్నిటిని తీసేసిర్రు. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఎగ్గొట్టిర్రు. కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా బౌన్స్ అవుతాయి.
దళిత బంధు 12 లక్షలు ఇస్తాం మేము అధికారంలోకి రాగానే అని చెప్పారు. ఇప్పటి వరకు దళిత బంధు అత్తా పత్తా లేదు. ఇంకా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పారు. సంవత్సరం అయిపోయింది, ఇప్పటి వరకు కూడా 12,000 ఉద్యోగాలనే భర్తీ చేసిండ్రు తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది లేదు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసింది లేదు. మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పారు. ఇప్పటి వరకు కూడా 2,500 ఇవ్వలేదు. పెన్షన్లు 2,000 కాదు, కేసీఆర్ ఇచ్చే బిచ్చమద్దు, మేము వస్తే 4,000 రూపాయలు అందరికి ఇస్తామని చెప్పారు. 4,000 ఇవ్వలేదు. ఇంకొకటి, మెడికల్ కాలేజీలు కరీంనగర్లో ఎట్లున్నది, సిరిసిల్లలో ఎట్లున్నది, సిద్దిపేటలో ఎట్లున్నది, ఇవన్నీ చూడండి. ఇవన్నీ చూసిన తర్వాత మాట్లాడాలని కోరుకుంటానా. ఇంకొకటి, విద్యుత్ రంగంలో ఎన్నలేని సంస్కరణలు తీసుకొచ్చింది కేసీఆర్ గారు. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే విద్యుత్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్పిండు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ తీగల ముట్టుకునే అది కూడా ఎవరు చేయలేదు. ఆ విధంగా నిరంతరాయంగా 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు. ఐటీల దిగ్గజ కంపెనీలను, అమెజాన్, గూగుల్, మెటా లాంటి కంపెనీలను తీసుకొచ్చి ఎన్నో లక్షల ఉద్యోగాలను తీసుకొచ్చింది. ఎన్నో లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ గారు. ప్రతి ఒక్కటి అంటే మా దృష్టిలో ఆస్తులంటే నిర్మాణాలే కాదు, నిర్మాణాలు చేసినాం, ప్రజల్లో పెరిగిన జీవన ప్రమాణాలు కూడా లెక్కలోకి తీసుకున్నాం. అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతుల దగ్గర పైసలు ఉండేటి. రైతులు రాజుగా బతికేతోడు. ఎకరం భూమి 1,00,000 రూపాయలు ఉన్న ఎకరం భూమిని 1 కోటి రూపాయలకు తీసుకొచ్చింది. రైతులను రాజులు చేసి వాళ్ళు గల్లెత్తుకొని ఎగిరే విధంగా చేసింది కేసీఆర్ గారు. ఇవన్నీ మానవత రాయన్నకు తెలుసు. పాపం పదవి కోసమో దేనికోసమో కాంగ్రెస్ పార్టీలో పోయి రావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానా. పాపం 23 ఏళ్ల రాజకీయ సుదీర్ఘ జీవితం అది. ఆయనకు ఆ పార్టీలో మంచి భవిష్యత్తు రావాలి, పదవి రావాలని కూడా మనస్ఫూర్తిగా ఒక ఆడబిడ్డ లెక్క కోరుకుంటానా. కానీ అన్న, రాజకీయాలు అనేటివి ఇట్లా చేయొద్దన్న. పార్టీలు కండువాలు మారంగానే కేసీఆర్ గారు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు దేవుడు అని చెప్తుంది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ లోకి పోయిన తర్వాత దయ్యం అని చెప్పబడుతుంది. అది మాటలు ఎవరు నమ్మరన్నా. మీకు రావాలి, మిమ్మల్ని మనస్ఫూర్తిగా మీరు గొప్ప నాయకుడు కావాలి, ఎమ్మెల్యే కావాలి. వ్యక్తిగత విషయాలకు వస్తాను సరే, నేను అది కూడా సమానం చెప్తా. గానీ జమీల్ గారు, సరే పాపం పావని గౌడ్ గారికి ఈ మధ్య కాలంలో చూస్తున్నా ఈ పావనిని అంతగా. నేను దాదాపు 98 నుంచి రాజకీయాలు ఉన్నా, ఎన్ఎస్ఏ కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో ఉన్నా. మొన్న 10 రోజులు నాకు రావాల్సిన టికెట్ వేరే ఒకరు రావటంతో నన్ను ఆహ్వానిస్తే నేను బీఆర్ఎస్ లో 10 రోజులే ఉన్నా. ఎలక్షన్ 10 రోజుల ముందు ఉన్నా. 10 రోజుల తర్వాత మళ్ళీ నా పార్టీ నన్ను గర్వాప్సి పేరుతో మీరు రండి, మీకు అన్యాయం జరిగింది కాంగ్రెస్ లో రండి అని అంటే నేను కాంగ్రెస్ లోకి వెళ్ళటం జరిగింది. నేను కాంగ్రెస్ లో చేరటం గాని బీఆర్ఎస్ లో చేరటం గాని, నేను బీఆర్ఎస్ లో చేరితే ప్రజలు ఎవరు కూడా, నా విద్యార్థులు కానీ నిరుద్యోగులు ఎవరు కూడా హర్షించలే. నీది అక్కడ కాదు, నీ కష్టం ఇక్కడే ఉంది, నువ్వు ఇక్కడికే రా, నీ పార్టీ చెప్పింది అని చెప్తే ప్రజలందరూ కోరిక మేరకు వచ్చింది తప్ప నేను బీఆర్ఎస్ లో పుట్టిన దగ్గర నుంచి లేను. నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నా గానీ టిఆర్ఎస్ పార్టీలు లేను, బీఆర్ఎస్ పార్టీ లేను. కాంగ్రెస్ లోనే ఉండుకుంటూ తెలంగాణ ఉద్యమంలో జైలు జీవితాలు అనుభవించిన వాడిని, తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం తొలి పాదయాత్ర చేసిన వాడిని, విద్యార్థులు తొలి ఆమరణ దీక్ష విద్యార్థులు బీఆర్ఎస్ కాదు ఈ విధంగా చేసిన వాడిని. రాయ్ గారు, పావని గారు, ఇప్పుడు చర్చ మనకు సమయం అయిపోయింది కాబట్టి ఏదైతే మనకు నేను బీఆర్ఎస్ పార్టీ మీ పార్టీ సంపాదిస్తే అర్థం చేసుకోండి, ఆలోచన. అంతేగాని మీ దగ్గర ఉన్న రాయ్ గారు, పావని గౌడ్ గారు ఇద్దరు కూడా ఒకసారి మన్నించాలి. ప్రస్తుతం ఇంటర్వ్యూలో నాకు పెట్టి ఇట్లా మాట్లాడాలంటే సరే, ఆవేదనలో, ఆ బాధలో, ఆ కసిలో, ఆ కోపంలో మాట్లాడిన తర్వాత మా పార్టీ వాళ్ళు కూడా నాకు అన్యాయం జరిగిందని చెప్పి మానవతారాయ్ గారు, పావని గౌడ్ గారు, మీరిద్దరికి ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే డిబేట్ ఉన్నదో అది అసంపూర్ణంగానే ఉన్నది. దీనికి సంపూర్ణంగా ఇంకొక విషయంపై మనమే చర్చించుకుందాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర సమయం లేదు కాబట్టి, మనకు బ్రిటన్ టైం అవుతుంది కాబట్టి మనం ఇదే చర్చను ఇదే వేదికగా మరొకసారి సేమ్ డిగ్నిటీ రేస్ను స్పోక్స్ పర్సన్ ఆఫ్ కాంగ్రెస్, స్పోక్స్ పర్సన్ ఆఫ్ బీఆర్ఎస్ను సేమ్ ఇలాగే కూర్చోబెట్టి మరొకసారి టైం లిమిట్స్ లేకుండా
టైం బాండ్ కాకుండా ఈ విషయాన్ని కంక్లూడ్ అయ్యే వరకు మనం ఒకసారి కూర్చొని మాట్లాడదాం. చర్చా వేదిక లైవ్ డిబేట్లో పెడదాం దీనికి సంబంధించి. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో డెఫినెట్గా ఆ టైం అండ్ ఏదైతే ఉన్నదో డేట్ డెఫినెట్లీ టుమారో ఆ డే ఆఫ్టర్ టుమారో ఐ విల్ ఫిక్స్ ఇట్. ఎట్ ద మెయిన్ టైం కేటీఆర్ గారు నిన్న ఏదైతే అసెంబ్లీలో మాట్లాడారో దాన్ని ఒకసారి చూసుకుంటూ మనం ఈ ప్రోగ్రామ్ని కంక్లూడ్ చేద్దాం. ఈరోజు పార్టిసిపేట్ అయినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మన మానవతా రాయ్ గారికి, అలాగే ప్రత్యేక ధన్యవాదాలు పవన్ గౌడ్ గారికి చెప్తూ కేటీఆర్ గారు చెప్పిన విషయాన్ని ఒకసారి విని ముగిద్దాం. ప్లీజ్ పీసీఆర్ ప్లే దట్ బైట్ ఆఫ్ కేటీఆర్. అయిపోయిందట. ఏం చేశారు 1 year లో? 6 గ్యారెంటీలు అమలు చేశారా? తులం బంగారం ఇచ్చారా? రైతు బంద్ చేసినారా? రుణమాఫీ చేసినారా? నేను అందుకే అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఎస్, తెలంగాణ ఈజ్ రైజింగ్. ఎందులో రైజింగ్ అధ్యక్ష? కొన్నిట్లో మాత్రం రైజింగ్. అప్పుల్లో రైజింగ్, అబద్ధాల్లో రైజింగ్, క్రైమ్ రేట్ లో రైజింగ్, అన్నదాతల ఆత్మహత్యల్లో రైజింగ్, నేతన్నల బలవన్మరణాల్లో రైజింగ్, అబద్ధాలు బూతులు. ఎస్, తెలంగాణ జాతిపిత వీళ్ళెవ్వరు ఏమనుకున్నా ఖచ్చితంగా కేసీఆరే. తెలంగాణ బూతుపిత రేవంత్ రెడ్డి గారు అవుతారు. బూతుపితగానే ఆయన మిగిలిపోతాడు భవిష్యత్తులో. ఇవాళ తెలంగాణలో పాపులర్ గా నడుస్తున్నది ఏంటంటే అధ్యక్ష, డైలాగ్ ఇవ్వాలి ఎవరిని అడిగిన మంత్రులను తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినాం. 6 గ్యారెంటీలు అమలు తెలియదు, 420 హామీలు ఎప్పుడు తెలియదు, డిక్లరేషన్లు మర్చిపోయినరు, అభినవ గజనీలుగా మారిపోయిన పరిస్థితి అధ్యక్ష. వీళ్ళ హామీలేమో తాటాకంత, కానీ ఇచ్చింది మాత్రం ఈ తాకంత కూడా లేదు అధ్యక్ష. ఎగవేతలు, కోతలు, ఎగనామాలు, పంగనామాలు జాబితా చాలా పెద్దగా ఉంది అధ్యక్ష. ఎట్లుందంటే అధ్యక్ష వీళ్ళది, అప్పట్లో ఒక సినిమా వచ్చింది అధ్యక్ష, నేను చిన్నగా ఉన్నప్పుడు, ఆనా పెళ్ళంట అని. ఒక ఆయన నేను చికెన్ తింటా అంటే కోటా శ్రీనివాసరావు గారు నువ్వు రా అని పిలుస్తాడు అధ్యక్ష. పిలిచి ఆయనతో ఏం చేస్తాడు అధ్యక్ష, కారపు మెతుకులు పెట్టి ముంగట కోడిని కట్టేస్తాడు అధ్యక్ష, ఇదే తిను అని. గట్లే ఉంది అధ్యక్ష వీళ్ళు 6 గ్యారెంటీలు, డిక్లరేషన్లు, 420 హామీలు. తప్పిన ప్రతి మాట అధ్యక్ష ప్రజల్లో మన మీద విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. బ్రోకెన్ ప్రామిసెస్ ఈరోడ్ ఫెయిత్ అధ్యక్ష. సార్, వెన్ లీడర్షిప్ ఫెయిల్స్ ద ఎంటైర్ సిస్టమ్ సఫర్స్ అధ్యక్ష. ఎన్నికల ఏడు దాటినాక ఇవాళ హామీల బోట్ను తగలేస్తున్నారు మీరు. విశ్వాసం కల్పించి విశ్వాసఘాతకం చేస్తున్నారు. రుణమాఫీ అంటే నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా అధ్యక్ష. వారిది కొడంగల్ నియోజకవర్గం, నా సిరిసిల్ల నియోజకవర్గం అధ్యక్ష. మీరు కావాలంటే ఈరోజు సభ అయిపోయింది కదా అధ్యక్ష ఈరోజుతోని. రేపు మీరు ఏ టైంలో అంటే ఆ టైంలో ముఖ్యమంత్రి గారు పోదాం, కొడంగల్ పోదామా, సిరిసిల్ల పోదామా, ఈ ఊరు కూడా మీ ఇష్టం. రైట్. మనం ఇప్పుడు చూసాం ప్రస్తుతం ఏదైతే కేటీఆర్ గారు మాట్లాడారో అసెంబ్లీలో చూసాం. అలాగే ఈరోజు మా డిగ్నిటరీస్ ఎవరైతే ఉన్నారో, మానవతా రాయ్ గారు ఏదైతే మాట్లాడారో, పావని గౌడ్ గారు ఏదైతే మాట్లాడారో అది కూడా విన్నాం. అసంపూర్ణంగానే మిగిలిపోయింది ఈరోజు నా డిబేట్. దీనికి సంబంధించింది మానవతా రాయ్ గారు ఏదో చెప్పబోతున్నారు. యు ఆర్ రేజింగ్ ఎ ఫింగర్, బట్ ఇఫ్ ఐ విల్ గివ్ ఎ ఛాన్స్ టు యు, బట్ ఎట్ ద సేమ్ టైం ఫర్ ఎ మినిట్ ఓన్లీ, బికాజ్ కాలేదంటున్నారు. 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో 20,650 కోట్లు వేశాము. గుర్తుపెట్టుకోండి, 6 గ్యారెంటీల్లో మేము అమలు చేయాల్సినవి 2 మిగిలిపోయినాయి. గుర్తుపెట్టు, తులం బంగారం ఇస్తాం, 2,500 రూపాయలు మహిళలు పంచాయతీ ఎన్నికల్లోపు ఇస్తాం. అదే విధంగా ఆసరా పెన్షన్లు కూడా 4,500 పెంచుతాం. 54,74,000 మందికి రైతు భరోసా ఇచ్చినాం. ఇంకా కొద్ది మందికి ఇవ్వాల్సి ఉన్నది. అదే విధంగా ఆ 45 లక్షల మందికి 500కే సబ్సిడీ సిలిండర్లు ఇస్తున్నాం. 50 లక్షల మందికి 200 యూనిట్ల ఉచిత. ఓకే రాయ్ గారు, సమయం పూర్తిగా అయిపోయింది కాబట్టి డెఫినెట్లీ ఇదే చర్చను మరొకసారి ఇదే వేదిక మీద మీ సమయంతో, మీ అనుమతితోనే ఈ సమయాన్ని మరొకసారి కొనసాగిస్తాను. అప్పటిదాకానే ప్లీజ్ ద బోత్ ఆఫ్ యూ, ఐ ఆమ్ రిక్వెస్టింగ్ యూ, ఐ ఆమ్ అపాలజైజింగ్ టు బోత్ ఆఫ్ యూ దట్ వీ డోంట్ హ్యావ్ ఎ టైమ్ టు కంటిన్యూ మై డిబేట్. సో ఐ ఆమ్ very sorry for this interruption, and moreover we will continue this debate later on also. Thank you very much for watching 4 Sides TV.